నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ సంస్కృతిలో గురువుల పాత్ర ఎనలేనిదని పిసిసి భారతీయ సంస్కృతిలో గురువులకున్న ప్రాధాన్యతను ఉటంకిస్తూ తల్లిదండ్రుల తర్వాత గురువులే విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే మహోన్నత శిల్పులని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జ్ఞానం మాత్రమే కాకుండా విలువలు, నీతి, క్రమశిక్షణ, మానవత్వం గురువుల ద్వారానే విద్యార్థులు నేర్చుకుంటారని గుర్తు చేశారు. చరిత్రలో చాణక్య మార్గదర్శకత్వంతో చంద్రగుప్తుడు మహారాజుగా ఎదిగిన ఉదాహరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిజామాబాద్ నగర శివార్లోని బృందావన్ గార్డెన్స్లో ట్రస్మా ఆధ్వర్యంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మరియు బెస్ట్ టీచర్ అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులకున్న ప్రాధాన్యతను ఉటంకిస్తూ తల్లిదండ్రుల తర్వాత గురువులే విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే మహోన్నత శిల్పులన్నారు. జ్ఞానం మాత్రమే కాకుండా విలువలు, నీతి, క్రమశిక్షణ, మానవత్వం గురువుల ద్వారానే విద్యార్థులు నేర్చుకుంటారని గుర్తు చేశారు. చరిత్రలో చాణక్య మార్గదర్శకత్వంతో చంద్రగుప్తుడు మహారాజుగా ఎదిగిన ఉదాహరణను ప్రస్తావించారు. గురువు చూపే మార్గదర్శకతే శిష్యుని సద్గుణవంతునిగా, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దుతుందని మహేష్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తా ఉన్నారు. అదొక సంతోషకరమైన విషయం. రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తే నేను రాజకీయాలు మాట్లాడిన కానీ పోయిన 10 ఏళ్ల కాలంలో ఒక దూరం ఎవరు ఊహించిన విధంగా 8 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయింది. రాష్ట్ర కథానికి నెలకి 18,000 కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు జీతపత్యాలకపోతే మరో 6,500,000 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పు, వడ్డీ, ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. మిగిలిన 5,500,000 కోట్లతో ప్రభుత్వం నడవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియదు కాదు. చాలా సందర్భాల్లో మిత్రులు నాకు రావడం జరిగింది. బిల్లుల కోసం కొంత ఇప్పించగలిగినాం, కొంత ఇప్పించగలిగినాం. పోయిన ఎలక్షన్ కొంత ఇప్పించగలిగినాం. మొన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడి 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ నేను కూడా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, నేను కూడా ఒక విద్యాసంస్థలు నాకు ఉన్నాయి. బాధలు నాకు కళాశాల ఉంది. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. ఏమైనా
ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు కాబట్టి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. హెల్త్ కార్డ్స్ అన్నారు, ఏ ముఖ్యమంత్రి అయినా కానా ఒక్కొక్క రంగంలో ఒక అభివృద్ధి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద అభివృద్ధి ఉంది. అందుకే వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట 25 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేరే పార్టీ అయినా ఆయన చూపిన చొరవ విద్య, వైద్యం మీద మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. విద్యాపరంగా అంతా శ్రద్ధ పెట్టి స్కూల్స్ ఆ విధంగా ఆధునించినాడు. అదే మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి గత 10 ఏళ్ల పాలనలో విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. 7.5 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం దెబ్బతిన్నదని తెలిపారు. టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హెల్త్ కార్డ్ అమలు, స్కిల్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ కళాశాలలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని చెప్పారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపారమని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని హైలైట్ చేశారు. అదే సమయంలో విద్యార్థులు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా అభివృద్ధి, విద్యా ప్రగతికి నా వంతు కృషి కొనసాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ సభాముఖంగా తెలిపారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనం రివాల్వ్ చేస్తాం. అయితే వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నారు. దగ్గర 28 లక్షల నుండి 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లోనే చెప్తాం. మీకు అందరూ తెలిసి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి అత్యధికంగా ఖర్చు అయ్యేది విద్య, వైద్యం. మరి రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఇలా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, మన ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. అందుకని మీకు అందరూ కూడా ఇక్కడ యాజమాన్యం ఉన్నారు, యాజమాన్యం కింద పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మీకు అందరూ కూడా కోరుకునేది ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో మీ స్కూల్లో పంపిస్తారు, మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కుంది, దానికి తగ్గట్టు మరొక ర్యాంకు, ఈ మార్పులు ఏమీ కాకుండా ఒక వ్యక్తిత్వ వికాసం కింద. ఎందుకంటే అదొక సామెత మొక్కై వందనది బాగా ఉండవాలి. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ఇండియాలో మెజారిటీ పాపులేషన్ కాబట్టి మీ చేతనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళని మూడు చేయాల్సిన అవసరం. ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి దేశ ప్రధానిగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోన్న మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని శివాజీనగర్లో గల మాణిక్ పాఠశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవాపక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గుప్తా నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. పాఠశాలలో 800 నోట్ పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఛాయ్ అమ్ముకునే స్థాయి నుండి దేశ ప్రధానిగా ఎదిగి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మోదీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆడబిడ్డ పుట్టిన నాటి నుంచి విద్య, వైద్యం, పెళ్లి చేసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. అందులో భాగంగా బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, పోషణ మహా వంటి పథకాలను తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకువచ్చి విద్యా ఉపాధిలో అవకాశాలు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. అగ్రవర్ణ పేద కుటుంబాలు అన్ని బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని ఆయన తెలిపారు. మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతుల ఏర్పాటుకు సహకరిస్తానని ఆయన తెలిపారు. వినయం, విధేయత, విద్యకు మారుపేరుగా ప్రఖ్యాతలు కలిగిన మాణిక్ భవన్ పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్, మాణిక్ భవన్ పాఠశాల అధ్యక్షులు ఇంగు శివప్రసాద్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల ప్రభాకర్, క్యాషియర్ గాలి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మాణిక్ భవన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 11 కంప్లీట్ అయి 12వ సంవత్సరము ప్రధానమంత్రిగా ఆయన పదవి చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అంటే చిన్నారుల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, యువకుల గురించి, పేదల గురించి ఆలోచించే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పేదల గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఆయన 10 సంవత్సరాల పరిపాలనలో ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కట్టించారు భాజపా. కానీ ఆయనకి ఈ రోజు వరకు సొంత ఇల్లు లేదు. 4 కోట్ల మందికి ఇల్లు కట్టించిన అటువంటి మహానుభావుడికి ఈ రోజు కూడా ఎక్కడ సొంత ఇల్లు లేదు. అంత గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం మనందరి అదృష్టం, అంతే కదా. ఇక మహిళల గురించి చెప్పాలంటే మా సోదరిమణులు ఉన్నారు ఇక్కడ. నారీ శక్తి, మహిళా శక్తి. ఈరోజు అనేక పార్టీలు ఎలక్షన్లు వస్తున్నాయంటే 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తామంటారు, కానీ 30 ఏళ్ళ నుంచి ఎవరు ఇవ్వలేదు. 33% రాజకీయంగా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలు కావడానికి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించిన ఎవరు అనంటే నరేంద్ర మోడీ గారు. విద్యుత్ వినియోగదారులు దేవునితో సమానమని, వారి వల్లనే కడుపు నిండా భోజనంతో పాటు అన్ని వసతులు పొందుతున్నామని మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను విద్యుత్ వినియోగదారుల వేదిక చైర్మన్ ఎరికల నారాయణ గుర్తు చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. నగర శివారులోని గంగస్థాన్ ఫేజ్ 1లో గల D5 సెక్షన్ కార్యాలయం ఏడీఈ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వేదిక చైర్మన్ ఎరికల నారాయణ హాజరయ్యారు. సెక్షన్ పరిధిలో విద్యుత్ సరఫరా, విద్యుత్ మరమ్మతులు తదితర అంశాలను విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ వినియోగదారులు వేదిక చైర్మన్ కు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. సందర్భంగా వేదిక చైర్మన్ ఎరికల నారాయణ మాట్లాడుతూ ఈ సెక్షన్ పరిధిలోని సిబ్బంది బాగా పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అభినందించారు. అయితే సెక్షన్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు మార్చకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పలు గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల కోసం వస్తే వారిని గౌరవించి వారి సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కారమయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు అవసరం ఉంటాయో అక్కడ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు పాత విద్యుత్ స్తంభాలకు ఉన్న విద్యుత్ తీగలను మార్చి నూతన విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. విద్యుత్ వినియోగదారుల వల్లే తాము కడుపు నిండా భోజనం చేయడంతో పాటు అన్ని వసతులు పొందుతున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఇక ముందు సైతం విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరిస్తూ మంచి గుర్తింపు పొందాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక టెక్నికల్ మెంబర్ ఎస్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ ఎల్ కిషన్, సెక్షన్ డిఈ శ్రీనివాస్ తో పాటు ఉద్యోగులు, సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. మీరు ప్రతి కన్సూమర్కి మీరు 1912 అనేది ఒకటి మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు నేను ఎంక్వైరీ చేస్తే వరంగల్లో కోకొల్లలుగా వస్తున్నాయట, నిజామాబాద్ నుంచి కూడా చాలా వస్తున్నాయని విన్నాం. మరి అలాంటిది మనకు ప్రజావాణి కార్యక్రమంలో ఎందుకు మనకు వచ్చి ఇస్తలేరు? మరి ఇవ్వడానికి వస్తే వాళ్ళను మనం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాము, చేసుకోలేకపోతున్నాము, వాళ్ళ బాధలు ఏంటిది, వాళ్ళ సాధక బాధకాలు ఏంటిది అనేది కొంచెం మీరు క్షేత్రస్థాయిలో మరి మీరు తెలుసుకొని కన్సూమర్స్కి ఇంకా ప్రాపర్ ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏఈలైనా కానీ, ఏడీలైనా కానీ, డి అయినా కానీ, మరి ఏ స్టేజ్లో కూడా ఒక్కటి కూడా ప్రజావాణిలో అప్లికేషన్ రిజిస్టర్ అయిన దాఖలాలు లేవు. ఎందుకు? అదే ఇప్పుడు ఈరోజు వచ్చినాయి, 4 అప్లికేషన్లు వచ్చినాయి. 4 అప్లికేషన్లు మీరు కూడా చూశారు. మరి అలాంటి ప్రజావాణిలు ఎందుకు వస్తలేవు? ఆ గ్రామంలో మీ ఏరియాలో ఉన్నది ఈరోజు కాకపోతే రేపు ఒకటి వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి ఒకటి వస్తుంది. అలాంటిది గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు వస్తలేవు? అదే కాకుండా సరే మీకు ఏజీలతో సంబంధం లేదు, మీకు ఎక్కువ లేవు,
కానీ మనం ఏం చేస్తున్నాం, పొలం బాటానికి ఒక కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో కూడా మరి అక్కడక్కడ కూడా చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళని కూడా మోటివేట్ చేసేసి వాళ్ళకు ఏ రకంగా మనం సప్లై చేయాలి, వాళ్ళు ఏ రకంగా వాడుకోవాలి, వాట్ ఈస్ ద స్టాండర్డ్స్, ఐఏఎస్ స్టాండర్డ్స్ అని ఉన్నాయి. ఐఏఎస్ స్టాండర్డ్స్ ఇన్పుట్, అవుట్పుట్, మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ ఏందనేది ఇవన్నీ మీరు ఈ విలేజ్లలో చేసుకుంటే మీకు తెలిసే ఉంటుంది. మరి వాటి కూడా ఒకవేళ మీకు 1-2 సర్వీసులు ఉన్నాయి, 2-3 ఫీడర్లు ఉన్నాయి అంటున్నారు, వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేయండి. మాక్లూర్ మండలం అమ్రాత్ తాండాలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం అమ్రాత్ తాండాలో జరుగుతున్న కబడ్డీ పోటీలను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సందర్భంగా అమ్రాత్ తండావాసులు, నాయకులు, కబడ్డీ కమిటీ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులను ఘనంగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల ప్రెసిడెంట్ రవిప్రకాష్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరినాయక్, ఆల్ ఇండియా ఆల్ బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రమావత్ నాయక్, ప్రధాన కార్యదర్శి కేతావత్ పీర్ సింగ్ నాయక్, సాకారం తారాచంద్, రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ రామ్జీ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల చాకిరి ఎక్కువ, వేతనం తక్కువ ఉన్నప్పటికీ గతిలేని పరిస్థితుల్లో పంచాయతీ కార్మికులు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు తెలిపారు. బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలని నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావుకు ఇఫ్టు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల చాకిరీ ఎక్కువ, వేతనం తక్కువ ఉన్నప్పటికీ గతిలేని పరిస్థితుల్లో పంచాయతీ కార్మికులు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. గత 3 లేక 4 నెలలుగా వేతన బకాయిలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆయన అన్నారు. కుటుంబ అవసరాలు మరో దిక్కు దసరా పండుగ వస్తుందని ఇప్పటికైనా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం 2 జతల డ్రెస్సులు అన్ని పంచాయతీల్లో అమలు జరిగేటట్లు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కొందరు కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్లంటూ మెచ్చుకుంటూనే కార్మికులపై పనిభారాన్ని, ఒత్తిడిని పెంచుతున్నారని, వారి వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా వెంటనే వేతనాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్యాంసన్ అబ్దుల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి గట్టిగా మాట్లాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పటికీ అనేక దఫాలుగా మనం ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ తెలంగాణలో ముందు బాగానే ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే గతంలో మన భారత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పరిసరాలు పరిశుభ్రత ఆరోగ్యంలో ప్రధాన భాగం. మరి అటువంటి మొత్తం గ్రామాలని క్లీన్ చేసి క్లీన్ అండ్ క్లీన్గా మార్చడం మన విషయంలో ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో మనకు అర్థం కావట్లేదు. ఒక దిక్కు సెంట్రల్ గవర్నమెంట్ కనీస వేతనం 26,000 ఉండాలని చెప్తారు. మరి ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పిచ్చింది. దాన్ని అమలు చేయరు, వేతనాలు పెంచరు. ఈ విధంగా కార్మికులు ఇబ్బంది చేయడం న్యాయం కాదు. కార్మికుల యొక్క కలకల వెళ్తే తప్పకుండా పతనంగా తప్పరు. కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ స్వచ్ఛ భారత్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వీళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పి, అదేవిధంగా ప్రస్తుతం అయితే ఈ దసరా పండుగ ఉంది కాబట్టి ఈ 3 నెలల బకాయిలు వెంటనే ఇచ్చి కార్మికులకు కొద్దిగా సపోర్ట్ చేయాలని చెప్పి అధికారులని, ప్రభుత్వాన్ని ఐఎఫ్టీ తరఫున ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ శాంతి దినోత్సవం పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.
నగరంలోని వర్ని రోడ్డులో గల సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు మాట్లాడుతూ ఈ పోటీల్లో విజేతలుగా 8, 9, 10 తరగతుల కేటగిరీలో జి దీక్షిత అనే విద్యార్థినికి మొదటి బహుమతి గెలిచిందని, 6, 7 తరగతుల కేటగిరీలో టి దీక్షిత మొదటి బహుమతి గెలుపొందిందని తెలిపారు. బహుమతి గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, పాస్ట్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, పాస్ట్ సెక్రటరీ బంగారు వీరబ్రహ్మం, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Every religion in our world teaches us to live in peace and harmony. It is very important for our growth and development of the nation. Everyone should be treated equally in the society. There must be proper justice to maintain law and order. Peace and harmony promote unity among the people. If there is unity among the people, they can live happily. It is our duty to keep peace in our society. Importance of peace. Peace is the basis and creation for any nation. Living in the peace and harmony without violence and happy. Peace and harmony are the pillars to build the nation. Benefits of peace and harmony are maintain a friendly environment everywhere and leads to a productive life and trade. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజలు నిబంధనలు తూచా తప్పక పాటించాలని ఆయన కోరారు. జిల్లాలో దసరా పండుగను పురస్కరించుకొని ఊరికి వెళ్లేవారు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు నిబంధనలు వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచుల పూల మొక్కలు, హారెక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలన్నారు. రాత్రైతే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించాలని ఆయన సూచించారు. శివారు ప్రాంత కాలనీల్లో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుందన్నారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టుకొని ఉండమని చెప్పి వెళ్లాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదని ఆయన తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళగా ఉన్న మహిళలు, వృద్ధులు, అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలని ఆయన చెప్పారు. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్ళకూడదని, ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటిలో ఉంచకపోవడమే మంచిదని, బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిదని ఆయన తెలిపారు. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకున్న వారు తమ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని సిపి సాయి చైతన్య సూచించారు. నవిపేట మండల కేంద్రంలో హరితహారం ద్వారా ఏర్పాటు చేసిన ఆరోగ్యానికి హానికరమైన కోనాకార్పస్ చెట్లను తొలగించాలని గ్రామ యువకులు పంచాయతీ అధికారులను కోరారు. ఆక్సిజన్ చెట్లను ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. నవిపేట మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా బస్టాండ్ నుంచి బాసరా చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన కోనాకార్పస్ చెట్లను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ గ్రామ యువకులు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా న్యాయవాది పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోనాకార్పస్ చెట్ల ద్వారా ప్రజలు అనారోగ్య పాలవుతున్నారన్నారు. సామాన్యంగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కానీ కోనాకార్పస్ చెట్లు మాత్రం ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయన్నారు. తద్వారా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఈ చెట్లు గుబురుగా పెరగడం వల్ల రోడ్డుకు ఇరువైపుల నుండి వేగంగా వచ్చే వాహనాలు కనబడక తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కోనాకార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ఆక్సిజన్ చెట్లు, పూల మొక్కలను ఏర్పాటు చేయాలని కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేశామన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, నవీన్ రాజ్, బునాది ప్రవీణ్, సురేష్, వడ్డే రవి, మునిపల్లి నవీన్, అమర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉందని చెప్పేసి చెప్పడం అనేది. ఈ యొక్క చెట్ల యొక్క నేచర్ ఏంటంటే అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదిలితే ఈ కోనోకార్పస్ మొక్కలు, ఈ చెట్లు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ని బయట వదిలేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు గ్రామ ప్రజలందరం కూడా, యువకులందరం కూడా గ్రామ సెక్రటరీ గారికి విన్నపం చేయడం జరిగింది. తక్షణమే ఆ యొక్క చెట్లను తీసేసి ఆ యొక్క ప్రాంతంలో ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఆ యొక్క కోనోకార్పస్ చెట్లను తీసివేసి ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా కాపాడాలని చెప్పేసి కూడా చెప్తూ ఈరోజు గ్రామ సెక్రటరీ గారికి వినతి పత్రం.
ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్క్ అంటేనే అందరికీ అలుసే. టెండర్లతో తక్కువ ధరలకు పనులు పొందుతున్న కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా నాసిరకం పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వారి అక్రమాలు అన్ని చోట్ల చెల్లుబాటు కావన్నది పోచమ్మ గల్లీ వాసులు నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ నగరంలో ఇటీవల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక నిధులతో మురికి కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇంతవరకు బాగుంది, కానీ ఈ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు మాత్రం ఇష్టానుసారంగా ధరకు కోట్ చేసి పనులు పొందుతున్నారు. ఇక అప్పటి నుంచి కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని తమ ప్రతాపాలు చూపెడుతున్నారు. మురికి కాలువల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. సమపాలలో ఉపయోగించాల్సిన మెటీరియల్ను ఉపయోగించకుండా చివరకు ఇసుక లేకుండానే కేవలం కంకర డస్ట్ కలుపుతూ పనులు చేపడుతున్నారు. మురికి కాలువలు ఒక అలైన్మెంట్ లేకుండా వంకర టింకరగా తవ్వుకుంటూ పోతూ ఎత్తుపల్లాలు చూడకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో మురికి కాలువల నిర్మాణం నాసిరకంగా ఇష్టానుసారంగా ఏర్పరుస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా పనుల్లో నాణ్యత పాటించడం లేదని, ఇప్పటికే వారు నిర్మించిన మురికి కాలువల సైడ్ వాల్ నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని చెప్పారు. అంతంత మాత్రంగా సిమెంట్ ఉంటూ కంకర కనిపిస్తుందని వాపోయారు. ఇలాంటి పనులు మాకొద్దు అంటూ పోచమ్మ గల్లీ మాల సంఘం ఆధ్వర్యంలో సదరు కాంట్రాక్టర్ను నిలదీశారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పనులను పరిశీలించి నిలిపివేయించారు. సందర్భంగా మాల సంఘం అధ్యక్షులు న్యాయవాది పులి జైపాల్ మాట్లాడుతూ, మురికి కాలువల పనులు పూర్తిగా నాశకంగా ఉన్నాయని, దానికి తోడు ఎక్కడ కూడా సరైన అలైన్మెంట్ లేకుండా ఎత్తు పల్లాలు చూడకుండా నిర్మిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు కురిస్తే ఈ మురికిలో నుండి నీరు ప్రవహించే ఆస్కారం లేదని వాపోయారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని పనులు సక్రమంగా జరిగేటట్టు చూస్తూ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. డివిజన్ నంబర్ 46లో గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కింద మంజూరైనటువంటి నిధులతో మరి ఈ యొక్క డ్రైనేజీ యొక్క నిర్మాణం చేయడం జరుగుతున్నది. మరి ఈ నిర్మాణంలో నాసిరకమైనటువంటి ఇసుకను వాడుతూ మరి సిమెంటు కానీ మరి దామాష ప్రకారము సిమెంట్, ఇసుక, కంకర అన్నీ కూడా ఈక్వల్ భాగంగా కలిపి దాన్ని నిర్మించాలా. అదేవిధంగా ఏదైతే పూడికలు తీసిన తర్వాతనే కింద బరంతి మంచి చేసిన తర్వాతనే డ్రైనేజ్ కట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు మరి మా సంఘం తరపు నుంచి మేము మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. క్వాలిటీగా ఈ యొక్క నిర్మాణాన్ని క్వాలిటీగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిజాం ప్రభుత్వం ఆ జమాన్లో ఉన్నటువంటి మోరీలు మరి అప్పుడు ఉన్నటువంటి విశాలమైనటువంటి మోరీలను మరి ఇప్పుడు దగ్గరగా కుదించి మరి సైజులను చిన్న చేసి కడుతున్నారు. మరి వర్షాకాలం వస్తే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ మీదకి కూడా ఇక్కడ మన ఇక్కడనే పోచమ్మ గల్లీ ఏరియాలో గణపతి కూడా పెట్టడం జరుగుతుంది. మరి అక్కడ ఈ వర్షాకాలం వస్తే ఈ మోర్లో ఉన్నటువంటి నీళ్లు కూడా రోడ్డుపైకి వచ్చేసి తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సమీపంలోనే పెద్దమ్మ పోచమ్మ తల్లి యొక్క దేవాలయం కూడా ఉంది. ఎవ్రీ జూన్ జూలైలో కూడా మరి అదే మురికి నీళ్ళలో అదే వర్షపు పడ్డప్పుడు ఈ మోరి నీళ్ళ నుంచే వాళ్ళు తొక్కుకుంటూ కూడా గుడిలోకి వెళ్ళడం జరుగుతుంది. మోర్తాడ్ కమ్మర్పల్లి జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళాశాలకు హాజరు కాని విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, వారిని కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి అధ్యాపకుల బోధన తీరుపై విద్యార్థులతో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మోర్తాడ్ ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మొదటి పీరియడ్లోనే హాజరు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కాని విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించాలని, వారిని కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధ్యాపకులు ప్రతి నెల పరీక్షలతో పాటు ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహించి మార్కులను రిజిస్టర్లలో ఎంట్రీ చేయాలని సూచించారు. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమన్వయంతో అన్ని సబ్జెక్టుల్లో సన్నద్ధం చేయాలని ఆయన సూచించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని బోధనేతర సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఇంటర్ బోర్డు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రిన్సిపాల్లను ఆదేశించారు. గర్భిణీలు ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని డిఎంఎండ్హెచ్ఓ రాజశ్రీ తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెంజల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మహిళా శక్తివంతమైన కుటుంబంపై మహిళలకు టెస్టులు చేయడం జరిగిందన్నారు. డాక్టర్లు, గైనకాలజిస్ట్, డెంటలిస్ట్ స్పెషలిస్ట్, టీబీ స్పెషలిస్ట్, షుగర్ స్పెషలిస్ట్, యోగా స్పెషలిస్టులు పాల్గొనడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకొని వారికి అవసరమైన మందులను కూడా సరఫరా చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మండలంలోని మహిళలందరూ వచ్చి ఆరోగ్యం బాగున్నా బాగోలేక చేయించుకోవడం వల్ల వారికి పుట్టబోయే బిడ్డలకు, చిన్నారులకు ఆరోగ్యకరమైన మందులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. చెకప్ చేయించుకోవాలి. దీంట్లో ఎందుకంటే మనము అంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి తొందరగా గుర్తించేసి వాటిని సకాలంలో వైద్యం అందించడం వల్ల వాళ్ళకి మనము మేలు చేసిన వాళ్ళు అవుతాము. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతోని ముందుకు వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, లేకపోతే అనీమియా ఉందా, లేకపోతే ఇంకా ఏమన్నా హై రిస్క్ ప్రాబ్లమ్స్లో ఏమన్నా ఉన్నారా అన్నది వాళ్ళు చెక్ చేసి చెప్తారు. మనకి ఈరోజు గైనకాలజిస్ట్ వచ్చినారు, అట్లాగే డెంటల్ డాక్టర్ వచ్చినారు, ఆఫ్థల్మాలజిస్ట్ వచ్చినారు, జనరల్ ఫిజిషియన్ వచ్చినారు. సో అన్ని రకాల వాళ్ళకి కూడా మనము ఇక్కడ వివిధ రకాల సేవలు అందించడం జరుగుతుంది. దీనికి కూడా ఇప్పటికి కూడా మంచి స్పందన ఉంది. మన ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబిలైజ్ చేసినారు. ఇప్పటి వరకు 100 దాటింది, ఇంకా కూడా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఆశా వర్కర్లపై పని భారాన్ని తగ్గించాలని, పీఎఫ్, ఈఎస్ఏ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా వర్కర్లకు వైద్యులు గౌరవం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల స్థానిక సమస్యలపై సెప్టెంబర్ 24న జరిగే ధర్నాను ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని, ప్రభుత్వ దవాఖానాలో ఆశాలకు కనీస గౌరవం లేకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. రోజురోజుకు అనేక సర్వేలు చేస్తున్నారని, ఇప్పటి వరకు చేసిన సర్వేల డబ్బులు ఇవ్వలేదని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె తెలిపారు. ఆశల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆమె తెలిపారు. కానీ ఆశల సమస్యలు మాత్రం నేటికి పరిష్కారం చేయలేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. లేని ఎడల మరిన్ని ఆందోళన ఉధృతి చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో విజయ రేణుక, సుకన్య రేణుక, లలిత సత్యవతి, లాస్య, కవిత తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు వేధిస్తూ ఉన్నారు. వేధింపుల పైన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు ఆశా వర్కర్లు జిల్లా వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాలనే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్న అధికారులు ఈ అధికారులు ఏదైతే ఆశల మీద జరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని, వేధింపులను అరికట్టాలన్నదే, అదేవిధంగా పనిని బట్టి పారితోషికం ఇవ్వాలి అనేది ఏదైతే డిమాండ్ పెట్టారో అది వెంటనే వెనక్కు తీసుకోవాలని, ప్రతి నెల 30వ తారీఖు వరకు ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వాలన్నది, అదేవిధంగా ఇప్పటి వరకు ఇస్తున్న 9,900తో పాటు కేంద్ర ప్రభుత్వం 1,500 ప్రకటించింది. దాన్ని కలుపుకొనే ప్రభుత్వాలు అమలు చేయాలి అనేది. ఒకవేళ అమలు చేయకుంటే పోరాటాలను చేస్తాం. ఇప్పటి వరకు కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఉండి కూడా కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు పనిచేశారు. వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే మరో పోరాటానికి ఆశా వర్కర్లందరూ సిద్ధమవుతా ఉన్నారు. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామ శివారులో మృతదేహం ఘటన కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట మండలం నాగేపూర్ గ్రామ శివారులోని గుట్టలో సంచిలో కట్టి పడేసిన మృతదేహం ఘటన కలకలం రేపింది. మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఒక సంచిలో మృతదేహం ఉండడం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో దాదాపు 10 రోజుల కింద ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి
కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు ఆ వ్యక్తిని హత్య చేసి మూట కట్టి అక్కడ పడేసిన ఆనవాళ్లు ఉండడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ నగర శివార్లోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబన్ సాహెబ్ పహాడ్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో ఫంక్షన్కి వెళ్తే వచ్చేసరికి దొంగలు ఇల్లంతా గుల్ల చేశారు. 10 తులాల బంగారంతో పాటు 10 లక్షల విలువ గల విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగర శివారు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబన్ సాహెబ్ పహాడ్ ప్రాంతంలో నివాసం ఉండే నిషాద్ ఆఫ్రీన్ అనే మహిళ అర్సపల్లిలోని తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో బుధవారం ఇంటికి తాళం వేసి వెళ్ళింది. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో అనుమానం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఇంటి కిటికీ గ్రిల్స్ను స్క్రూ డ్రైవర్తో తొలగించి లోనికి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు 10 లక్షల వరకు విదేశీ కరెన్సీతో పాటు 10 తులాల బంగారం దోపిడీకి గురైనట్లు బాధితులు తెలిపారు. విషయం తెలియడంతో ఇది స్థానికుల దొంగల పని కాదని, కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీకి పాల్పడేది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముఠా దోపిడీ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. సహజంగా కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీలకు పాల్పడేది అంతర్రాష్ట్ర ముఠా పనేనని ఏసీపీ అనుమానాలు వ్యక్తం చేశారు. దోపిడీ ముఠాను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలానికి 5వ టౌన్ ఎస్హెచ్ఓ గంగాధర్తో పాటు క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 4 बजे मेरे पास आए बहन मेरे, हमारे आने के बाद रात में हम फंक्शन में गए थे, फंक्शन से लेट आए, मेरी बहन मेकरे रुक गए. उसके बाद रात में सुबह में आए, आके घर देखे तक सुबह में 9 बजे आए, 9:15 आए. आने के बाद घर देखे, इधर से खिड़की गेट को लॉक है, डोर को लॉक है. खिड़की खोले, खिड़की तोड़ दिए पूरी. खिड़की खोल के स्क्रू ड्राइवर से खोल के खिड़की से अंदर आए. अंदर आके ये डोर तोड़ दिए. ये डोर तोड़ दे के अलमारी खोले, चाबी से अलमारी खोल के पूरा जेवर ले लिया मेरी बहन का. पूरा पैसा था, रियाल थे, सऊदी रियाल थे. हज को जाने के लिए पैसे जमा करे थे, हम रियाल लेकर आए थे हज को जमा करने के लिए. मेरी बहन वहाँ से सऊदी से लेकर आई थी. 20 साल से बाहर थी बहन, 20 साल से बाहर रह के सोना पैसा जमा करके वहाँ से लेकर आई. जमा करके वहाँ पे रखी थी. अलमारी में था पूरा सोना जेवर सब, उसमें से पूरा ले लिए, चोरी कर लिए. दूसरा आइटम कोई चीज नहीं था. 25 तोले सोना था. अलमारी तोड़े? अलमारी नहीं तोड़े, अलमारी खाली चाबी डाल के नाक खोल लिए अलमारी की. चाबी छोड़ के नहीं, चाबियां नहीं तोड़े, नहीं छोड़े थे चाबियां हमारे पास ही थे. डोर का लॉक तोड़े, अलमारी का लॉक नहीं तोड़े, लाकर का भी लॉक नहीं तोड़े. चाबी डाल के लाकर का लॉक पहाड़ी का एरिया है. हम यहाँ पे आके 2 महीने हो रहा. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మోస్రా మండల కేంద్రంలో బూత్ లెవెల్ అసిస్టెంట్లతో మండల తహసీల్దార్ రాజశేఖర్ శుక్రవారం భేటీ అయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవర్ లిస్టును పకడ్బందీగా సిద్ధం చేయాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా ఉండేలా జాగ్రత్త పడాలని అన్నారు. కార్యక్రమంలో బూత్ స్థాయి అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను భీమ్గల్ మండల అధ్యక్షులు బోధిరస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెడిపోయిన భీమ్గల్ నుండి బడా భీమ్గల్ రోడ్డును కప్పలవాగుపై ఉన్న వంతెనను మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పనులు త్వరగా ప్రారంభించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫోన్లో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేసి 10 రోజుల్లో పనులు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, వాక మహేష్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలం తాడ్బిలోరి గ్రామానికి చెందిన సాలూర ప్రశాంత్ అనే యువకుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా 4 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అయితే ఎల్ఓసీని శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ బాధిత కుటుంబానికి అందజేశారు. యువకునికి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 4 లక్షల రూపాయల ఎల్ఓసీని మంజూరు చేసినందుకు గ్రామ పార్టీ మరియు గ్రామ ప్రజలు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మహాజన నేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు ముట్టడించి
తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. కండరాల క్షీణత గలవారికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా మాట ప్రకారం పింఛన్ పంచలేదన్నారు. చేయిత పింఛన్ పెంచుతామన్న రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డాక్టర్ దీక్షితకు ఘనంగా సన్మానించారు. నీట్ పీజీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 558వ ర్యాంకు సాధించిన డాక్టర్ దీక్షితను అభినందిస్తూ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణమోహన్, వైస్ ప్రిన్సిపల్స్ నాగమోహన్, వైద్యులు జలగం తిరుపతిరావు, కిషోర్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు ఘనంగా సన్మానించారు. సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ డాక్టర్ దీక్షిత తమ కాలేజీకి గర్వకారణమని అన్నారు. ఆమె విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత, స్వీయ కృషి కారణమయ్యాయని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ సంస్కృతిలో గురువుల పాత్ర ఎనలేనిదని పిసిసి అధ్యక్షులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.